హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది ఒక శనివారం సాయంత్రం. నేను ఒక సూపర్ మార్కెట్లో ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుంటున్నాను. అప్పుడే నాకు ఆఫీస్ నుండి ఒక కాల్ వచ్చింది. కాల్ చేసిన వాళ్ళు నాకేవో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మెయిల్ చేశామని చెప్పారు. వాటిని ప్రింటౌట్ తీసుకుందామని దగ్గరలో ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ఉందేమో వెతికాను. కానీ నాకు దగ్గరలో ఏ ఇంటర్నెట్ సెంటర్ కూడా కనిపించలేదు. అలా వెతుకుతూ ఉండగా నాకు ఒక పాత బిల్డింగ్ కనిపించింది. ఆ బిల్డింగ్కి ఒక సైన్ బోర్డు ఉంది. దానిలో రాసిన ప్రకారంగా 6th ఫ్లోర్లో ఒక ఇంటర్నెట్ కేఫ్ ఉంది అని దాని మీద రాసింది. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి 4 మెట్లెక్కాక 2 క్లోజ్ చేసిన షాప్స్ ఏవో కనిపించాయి. ఆ షాప్స్ మధ్యలో చిన్న సందులో పైకి వెళ్ళడానికి దారని ఎరుపు రంగులో రాసింది. మెల్లగా ఆ చీకటిలో అడుగు వేసుకుంటూ చిన్న డిమ్ లైట్ కాంతిలో ఒక లిఫ్ట్ కనిపించింది. ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి కాల్ స్విచ్ నొక్కక ముందే ఆ లిఫ్ట్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. అటు ఇటు చూసుకున్నాను, అక్కడ ఎవ్వరూ లేరు. ఆ లిఫ్ట్ చాలా పాతదిగా ఉంది. లిఫ్ట్లో మామూలుగా ఉండే అద్దాలు కూడా ఏవీ లేవు. ఆ లిఫ్ట్లో ఫ్యాను, లైటు, స్టాపు, నాన్ స్టాపు, 1, 2, 3, 5, 6 అని స్విచెస్ ఉన్నాయి. కానీ అక్కడ 4th ఫ్లోర్కి వెళ్ళే స్విచ్ లేదు. 4th ఫ్లోర్కి ఎందుకు లిఫ్ట్ సర్వీస్ లేదు అని నాకు అర్థం కాలేదు. సరేలే, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఏమో, నాకెందుకు అని 6th ఫ్లోర్కి వెళ్ళాలి కాబట్టి 6th స్విచ్ నొక్కాను. డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఏదో విచిత్రమైన సౌండ్ చేస్తూ లిఫ్ట్ పైకి వెళ్ళింది. అసలు ఆ లిఫ్ట్ వెళ్ళినట్టు కూడా తెలియలేదు. డోర్స్ ఓపెన్ అయ్యాయి. బయటికి అడుగు పెడుతూ ఏదో అనుమానం కలిగి మళ్ళీ లోపలికొచ్చాను. ఎందుకంటే ఆ ఫ్లోర్ అంతా చీకటిగా ఉంది. ఆ లిఫ్ట్లో ఉన్న లైట్ వెలుతురు నుండి బయటికి చూస్తే అది ఒక పాడుబడిన హాల్వే. అటు ఇటు క్లోజ్ చేయబడిన షాప్స్. ఫ్లోర్ అంతా దట్టంగా పేరుకున్న దుమ్ముతో కనిపించింది. నాకెందుకో నేను రాంగ్ ఫ్లోర్కి వచ్చినట్టు అనిపించింది. ఆ లిఫ్ట్ బటన్స్ వైపు చూశాను. నేను నొక్కిన 6th బటన్ లైట్ ఆరిపోయి ఉంది. నేను పొరపాటున వేరే ఫ్లోర్ బటన్ నొక్కానా అనుకుని లిఫ్ట్ డిస్ప్లే వంక చూశాను. కానీ నాకు అక్కడ ఏ ఫ్లోర్ నెంబరు కనిపించలేదు. సరేలే అని నేను మళ్ళీ 6th బటన్ నొక్కాను. ఆ బటన్ లైట్ ఒక్కసారిగా రెడ్గా వెలిగి ఆరిపోయింది. మళ్ళీ నొక్కాను, మళ్ళీ రెడ్గా వెలిగి ఆరిపోయింది. అలా మళ్ళీ నొక్కుతూనే ఉన్నాను. నేను అదే పనిగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇంతలో ఎదురుగా నా శరీరానికి ఏదో చల్లటి గాలి తగిలింది. ఆ చల్లని గాలి వస్తున్న వైపుగా చూశాను. ఆ హాల్వేలో ఏదో తెల్లని ఆకారం వస్తున్నట్టుగా అనిపించింది. కనీసం ఆ అడుగుల చప్పుడు కూడా వినిపించడం లేదు. చల్లగా గాలి మాత్రం వీస్తూ ఉంది. ఆ ఆకారం మెల్లమెల్లగా నా వైపే వస్తున్నట్టు కనిపించింది. అది దగ్గరికి వచ్చే కొద్దీ ఆ ఆకారం యొక్క ఒక్కొక్క డీటెయిల్ తెలుస్తోంది. నాకు భయానికి గుండె వేగం పెరుగుతోంది. ఎంత ట్రై చేసినా ఆ లిఫ్ట్ మాత్రం పని చేయడం లేదు. మెల్లమెల్లగా వెలుతురులోకి వస్తున్న ఆ ఆకారం జుట్టు విరబోసుకొని నల్లని ఫ్రాక్ వేసుకున్న ఒక అమ్మాయి అని తెలుస్తోంది. కానీ ఆ అమ్మాయి వాలకం చూడగానే నాకు భయంతో చెమటలు పట్టేశాయి. ఎంతో ట్రై చేస్తున్నాను. 1, 2, 3, 6, మళ్ళీ 5, 1, 3 అని ఎన్ని బటన్స్ నొక్కినా కానీ ప్రయోజనం లేదు. ఒంట్లో భయం ఎక్కువైపోతోంది. ఆ అమ్మాయి ఆకారం నాకు 4 అడుగుల దూరంలో ఉండగా నాకింకా భయం ఎక్కువైంది. భయంతో గట్టిగా అరుస్తూ లిఫ్ట్ బటన్స్ నొక్కుతూ ఉన్నాను. ఇంతలో ఒక్కసారిగా ఆ లిఫ్ట్లోని లైట్స్ అన్నీ ఫ్లికర్ అయ్యి ఆగిపోయాయి. నా కాళ్ళకి చల్లని గాలి తగిలిందే. ఆ చల్లని గాలికి వణుకు పుట్టి నా ఒళ్ళంతా
బిగుసుకుపోయింది. కళ్ళు మూసుకొని అక్కడే ఉండిపోయాను. ఇంతలో ఏదో సౌండ్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశాను. ఇంతలో ఆ లైట్స్ మళ్ళీ ఆన్ అయ్యాయి. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఒక ఆఫీస్ ఉంది. అక్కడ మనుషులంతా బిజీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇక దేవుడికి దండం పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఆ ఆఫీస్లోకి పరిగెత్తాను. నా కర్చీఫ్తో మొహం తుడుచుకొని అక్కడ రిసెప్షన్లో ఉన్న వాళ్లను పిలిచాను. వాళ్ళంతా బిజీగా ఉండి నన్ను పట్టించుకోలేదు. పక్కనే డెస్క్ మీద ఒంటరిగా పని చేసుకుంటున్న ఒక అమ్మాయి కనిపించింది. ఆమె దగ్గర నుండి ఒక లావెండర్ సెంట్ స్మెల్ వస్తోంది. ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాను. ఆమె నా వైపు చూసి, ఏవండి, ఏమైంది? మీ మొహం నిండా ఆ చెమటలేంటి? ఏవైనా ప్రాబ్లమా అని అడిగింది. నేను షాక్ నుండి తేరుకోలేక మాట్లాడలేకపోయాను. మంచినీళ్లు తాగండి అని ఒక గ్లాస్లో నీళ్లు పోసిచ్చింది. ఆ నీళ్లు తాగి కొంతసేపు ఊపిరి తీసుకొని రిలాక్స్ అయ్యాక ఆమెకు నాకు జరిగిందంతా చెప్పాను. ఆమె అది వినగానే కళ్ళు పెద్దవి చేసి కనురెప్పలు పైకి లేపి నోరెళ్ళబెట్టి, మీరు వెళ్ళింది 4th ఫ్లోర్కి అని చెప్పింది. కానీ లిఫ్ట్లో 4th ఫ్లోర్ వెళ్ళే బటనే లేదు కదా అన్నాను. అవును, కానీ మీరెళ్ళింది ఖచ్చితంగా 4th ఫ్లోర్కే. ఎందుకంటే ఇదే అనుభూతి చాలా మందికి జరిగింది. నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ వాళ్ళు చెప్పిన గుర్తులు, మీరు చెప్పిన గుర్తులతో ఈ బిల్డింగ్లో ఏ ఫ్లోర్ కూడా లేదు అంది ఆ అమ్మాయి. కానీ అలా ఎందుకు జరిగింది అన్నాను. కొన్నేళ్ల క్రితం 4th ఫ్లోర్లో ఒక బ్యూటీ పార్లర్ ఉండేది. ఆ పార్లర్ చాలా లాభాలతో నడిచేది. ఒకరోజు తన షాప్కి ఒక కస్టమర్ వచ్చింది. ఆమె 100వ కస్టమర్ అయ్యేసరికి ఆ షాప్ ఓనర్ ఆమెకు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఆమెకు ఫ్రీగా ఫేషియల్ చేసి ఆమె 100వ కస్టమర్ కావడంతో ఆమె చేత కేక్ కట్ చేయించబోయింది. కానీ ఆ 100వ కస్టమర్ ఒక దొంగ. పోలీసులను కొట్టి తప్పించుకుని అక్కడికొచ్చి ఫేస్ కనిపించకుండా ఫేస్కి మేకప్ చేసుకుని వాళ్ళ నుండి తప్పించుకోవాలి అనుకుంది. ఇక వాళ్ళ సెలబ్రేషన్స్లో ఉండగా అక్కడికి పోలీసులు వచ్చారు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఆ అమ్మాయితో పార్టీ చేసుకుంటున్న ఆ షాప్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకున్నారు. అంతమందిలో నుంచి వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లడం ఆ షాప్ ఓనర్ తట్టుకోలేకపోయింది. ఆమె ఆ 4th ఫ్లోర్ నుండి దూకి చనిపోయింది. ఆ తర్వాత ఆ పార్లర్కి ఆ దొంగకి ఏ సంబంధం లేదు అని తెలిసినా కూడా అక్కడికి ఏ కస్టమర్ కూడా వచ్చేవారు కాదు. దాంతో బిజినెస్ మొత్తం పాడైపోయింది. తర్వాత ఆ పార్లర్ మూసేసి అక్కడ ఒక ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ కంటిన్యూ చేయడానికి ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇక్కడి దాకా వీడియో చూసారంటే మీకు నా స్టోరీస్ అంతో ఎంతో నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కూడా మరిన్ని స్టోరీస్ చేయడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీ కంటిన్యూ చేద్దాం. అందులో ఎన్నో భయానక సంఘటనలు జరిగాయి. వస్తువులన్నీ వాటికంతట అవే పడిపోవడం, వాష్రూమ్లో నీళ్ళకి బదులుగా రక్తం రావడం, అక్కడికి వచ్చే కస్టమర్స్కి భయంకరమైన పీడకలలు రావడం లాంటివి జరిగాయి. దాంతో ఆ ఫిట్నెస్ సెంటర్ కూడా మూసేశారు. తర్వాత అక్కడ ఏ బిజినెస్ పెట్టినా కూడా ఇదే విధంగా ఫెయిల్ అయ్యేది. ఆ తర్వాత ఈ బిల్డింగ్కి చెడ్డ పేరు వచ్చి ఆ ఫ్లోర్ని అద్దెకిచ్చేందుకు బేరాలు దొరక్క దాన్ని ఒక బ్యాడ్ లక్గా భావించి ఆ 4th ఫ్లోర్ని పూర్తిగా మోయించేశారు. మెట్ల మీద నుండి రైట్కి తిరిగి 4th ఫ్లోర్కి వెళ్లే మార్గాన్ని మూసేసి ఆ లిఫ్ట్లో 4th ఫ్లోర్కి వెళ్లే బటన్ని తీసేసి దాన్ని మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయించాడు. అసలు ఎవరిని 4th ఫ్లోర్కి వెళ్ళనీయకుండా చేశారు. అలా చేసినప్పటికీ ఈ భయానక సంఘటనలు చోటు చేసుకోవడం మానలేదు. ఈ బిల్డింగ్లోకి అడుగు పెట్టిన ప్రతి 100వ వ్యక్తి మాత్రం ఆ 4th ఫ్లోర్ చూశాము అని చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి చెప్పిందంతా విన్నాక నాకు గుండెల్లో దడ మొదలైంది. అయితే నేనిప్పుడు కిందికి ఎలా వెళ్ళాలి అని అడిగాను. అందుకు ఆ అమ్మాయి, మీరు లిఫ్ట్లో వెళ్తే అది మీ కంట్రోల్లో ఉండదు, మీరు ఇబ్బంది పడవచ్చు.
కాబట్టి నా మాట విని మీరు మెట్ల మీదుగా వెళ్ళండి అని చెప్పింది. ఆమె మాటలు విని మెట్ల మీదుగా కిందికి వెళ్ళాను. సరిగ్గా 4th ఫ్లోర్కి వెళ్ళేసరికి కుడివైపు ఆరెంజ్ కలర్లో ఒక సీల్ కనిపించింది. దాన్ని చూసి చూడనట్టుగా కిందికి వెళ్ళాను. 2వ ఫ్లోర్కి చేరుకుని ఇంకొక ఫ్లోర్ దిగితే కిందకు వెళ్ళిపోతాను అనుకుంటూ మెట్లు దిగుతూ ఉండగా నాకు ఒకటి కనపడి గుండె ఆగినంత పనయింది. నాకు ఇంతకు ముందు కనిపించిన ఆ ఆరెంజ్ సీల్ మళ్ళీ కనిపించింది. చూడగానే గబగబా మెట్లు దిగుతున్నాను. మరో 3 ఫ్లోర్లు దిగగానే నాకు మళ్ళీ ఆ సీల్ కనిపించింది. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. భయంతో చెమటలు పడుతున్నాయి. కానీ ఒకటి మాత్రం అర్థమైంది. నేను ఎంత రాకూడదు అనుకుంటున్నా మళ్ళీ అదే ఫ్లోర్కే వస్తున్నాను. నేను నా ప్రయత్నం ఆపకుండా మళ్ళీ మెట్లు దిగుతూ ఉన్నాను. అలా 4 సార్లు దిగాక నాకు ఆ 4th ఫ్లోర్ సీల్ ఓపెన్ చేసి కనిపించింది. అది చూడగానే కంగారుతో మరింత వేగంగా పరిగెత్తడం స్టార్ట్ చేశాను. మరో 4 ఫ్లోర్లు దిగాక ఆ సీల్ ఓపెన్ చేయబడిన దారి గుండా చూస్తే నాకు ఆ ఆకారం కనిపించింది. పరిగెత్తుకుంటూ మరో 4 ఫ్లోర్లు దిగాను. ఈసారి ఆ ఆకారం మరింత దగ్గరగా కనిపించింది. మళ్ళీ 4 ఫ్లోర్లు దిగేసరికి ఆ ఆకారం నాకు 3 అడుగుల దూరంలో ఉంది. దాని దగ్గర దట్టమైన లావెండర్ సెంట్ వాసన వస్తోంది. అప్పుడే నాకు అంతా అర్థమైంది. నాకు ఆ కథ అంతా చెప్పిన అమ్మాయి ఈ దయ్యమే అని. కానీ నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకోవాలి అనుకున్నాను. మెట్లు దిగే కొద్దీ ఆ ఆకారం దగ్గరికి రావడం గమనించాను. ఇప్పుడు ఇంకా కిందికి దిగితే ప్రమాదకరమని భావించాను. అందుకే పైకి పరిగెత్తడం ప్రారంభించాను. ఒక 4 ఫ్లోర్లు ఎక్కాక ఆ ఆకారం వెనక్కి వెళ్ళడం గమనించాను. అలుపు లేకుండా మరో 4 ఫ్లోర్లు 4 సార్లు ఎక్కాను. ఆ ఆకారం బాగా దూరంగా వెళ్ళింది. మరో 4 ఫ్లోర్లు ఎక్కి చూడగానే నాకు నోట్లో నుండి మాట రాలేదు. ఆ ఆకారం మాయమైపోయింది. దాని వెనకాల ఉన్న లిఫ్ట్ ఓపెన్ అయింది. ఆ లిఫ్టులో చనిపోయి పడి ఉన్న నా శవం కనిపించింది. నాకు అప్పుడే అర్థమైంది, నేను మొదటిసారి లిఫ్ట్ ఎక్కినప్పుడు లైట్స్ ఆఫ్ అయినప్పుడే చంపబడ్డాను అని. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.